వీరు విద్య లేని పామరులు కదా, వీరేమి చేయగలరు అన్నారు. వీరు అంటే విద్య కలిగిన వాళ్ళంటే ఏంటి? ఏదైనా ఒక వృత్తిలో నేర్పరగలిగిన వారని. యేసు ప్రభుని అనుసరిస్తున్న వీరుని చూసి వాళ్ళు ఏమన్నారంటే, విద్య లేని పామరులు వీరు ఏమి చేయగలుగుతారు? ఈరోజు నాకు విద్య లేదు, నాకు ఏమీ లేదు అంటే, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఒక స్థాయి లేదు, నాకు జ్ఞానము లేదు అని ఏదో ఒక సాకు వెతుకుతున్నావు. ఈ 11 మంది ఈ భూతి గతంతుల వరకు సువార్తను మోసుకొని వచ్చిన ఈ 11 మంది విద్య లేని వారే, విద్య లేని పామరులే. వాళ్ళు ప్రవీణులు కాదు, కానీ యేసు ప్రభును చూస్తూ అనుసరించారు. వారు యేసు ప్రభును అనుసరించారు. ఈరోజు యేసు ప్రభును అనుసరించే వ్యక్తివైతే చాలు. విద్యతో నీకు అవసరం లేదు, నీకు నైపుణ్యముతో అవసరం లేదు. ఆయన నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేత కార్యాలను జరిగిస్తా అన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకెందుకు భయము? అందుకనే లోకములో రాజును తీసుకొని ఆ రాజుకు కావాల్సినవి నేర్పించడు, కానీ ఏమీ లేని వ్యక్తిని, అంటే నైపుణ్యమే లేని వ్యక్తిని తీసుకుని రాజుగా దేవుడు చేస్తాడు. అందుకనే లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎంచుకున్నారంట, బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలహీనుల్ని ఎన్నుకున్నారంట. ఈరోజు నేను బలహీనురాల్ని, నేను వెర్రిదాన్ని అని అంటున్నా, నీవే కావాలి యేసు ప్రభుకి. నశించిపోతున్నాను నేను, నా శ్రమల నుంచి నలిగిపోతున్నా, నీవే కావాలి యేసు ప్రభుకి. ఎందుకు? నీవు దేనికి పనికిరావు అని అనేవారు వాళ్ళకి పనికిరావేమో, మనుషులు ఎవరికి పనికిరావేమో, దేవుడికి పనికొస్తావు. నిన్ను చేసింది మనిషి కాదు, మనిషి కోసం బ్రతకటానికి కాదు, దేవుడి కోసం బ్రతకటానికి. దేనికోసం నువ్వు ఈ లోకంలో ఉన్నావనే గురి నువ్వు పెట్టుకొని ఉండాలి. ఆ గురి మర్చిపోతే, ఈరోజు మీ దగ్గరికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రాలేదు, మీ దగ్గరికి వర్తమానాలు ఉచితముగా మీరు రాలేదు. మీకోసము ఇక్కడికి రావటానికి ఎన్నో త్యాగాలు చేయబట్టి దేవుని బిడ్డలు వచ్చారు. దేవుని దాసుని కుటుంబం ఎన్నో త్యాగాలు చేయబట్టి మీ మధ్యలోనికి ఈ మందిరం వచ్చింది. చూడటానికి ఫెంటాస్టిక్గా కనపడుతున్నాం, వీరికేంటి అద్భుతంగా కనపడుతున్నారు, వీరికేంటి? అవును, మాకేంటి, మాకే కొదువ లేదు, యేసు ప్రభువే మా ఆస్తి అయి ఉన్నాడు. నేను బండి మీద వెళ్ళేటప్పుడు అనుకుంటూ ఉన్నాను, అదే అన్నీ ఉన్నాయి.